ఇళయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్గా దాదాపు 3000 స్క్రీన్స్కు పైగా గోటును రిలీజ్ చేశారు. అయితే పాన్ ఇండియా భాషలలో రిలీజైన ఈ భారీ బడ్జెట్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా లెంత్ గతంలో ఇటువంటి కథాంశంతో అనేక సినిమాలు రావటంతో ఆడియన్స్ ఈ చిత్రం పట్ల కాస్త పెదవి విరిచేశారు. కానీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి. గోట్ మూవీ మొదటి కలెక్షన్స్ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. వరల్డ్ వైడ్గా 126.32 కోట్లు రాబట్టినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో విజయ్ బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ డే 100 కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ఒక రకంగా ఇది అదిరిపోయే నెంబర్. కానీ విజయ్ గత చిత్రాలతో పోలిస్తే గోట్ కాస్త తక్కువ కలెక్ట్ చేసిందనే చెప్పాలి. విజయ్ లాస్ట్ సినిమా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో మొదటి రోజు 145 కోట్లు రాబట్టి తమిళనాడు ఆల్ టైమ్ డే 1 హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా వచ్చిన గోట్ మాత్రం లియోని బీట్ చేయలేక వెనకబడింది. ఇక ఈ సినిమాకు రెండో రోజు కూడా భారీగానే వచ్చినట్టుగా చెబుతున్నారు. 2 రోజుల్లోనే గోటు 200 కోట్ల క్లబ్బులో ఎంటరైందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక లాంగ్ వీకెండ్ రావటంతో గోటుకి బిగ్ నంబర్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే మిక్స్డ్ టాక్తో కూడా గోట్ మూవీకి ఈ రేంజ్ వసూళ్లంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.